దాడి జరగకపోయినా జరిగినట్టు, దెబ్బ తగలకపోయినా తగిలినట్టు, రక్తం కారకపోయినా కారినట్టు పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేశాడు. హాస్పిటల్ బెడ్ పై కూడా ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. సీన్ కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హై డ్రామాగా తేల్చేశారు పోలీసులు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా అభినయ్ దర్శన్ దేని గుర్తించారు. దీంతో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ తో పాటు అటాక్ డ్రామాలో కీ రోల్ ప్లే చేసిన 7 అనుచరులు కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులని కిరణ్ మహేష్ బాబు, సుదర్శన్, బెన్హర్, వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజ్, ఇంద్రకుమార్ గా గుర్తించారు. ఎక్కడ ఎలా దాడి చేయాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వీడియోల్ని ఎలా వైరల్ చేయాలి అనే అంశాలపై ముందే దిశానిర్దేశం చేశాడు అభినయ్. సినిమా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ అటాక్ సీన్ కెమెరామెన్ చేసిన పొరపాట్లు సోషల్ మీడియా ఆధారాల కారణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. కారుపై రాళ్లతో దాడి చేసినట్లుగా క్రియేట్ చేసిన సీన్ చూస్తే అది సహజంగా జరిగిన దాడి కాదు, పక్కా ప్లాన్ చేసి షూట్ చేసిన షాట్స్ అని తెలిసిపోయింది. ఇక డాక్టర్ల రిపోర్ట్లో గాయాలు లేవు, కానీ వీడియోలో మాత్రం ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్. దానికి తోడు అవసరానికి మించి చేసిన ఓవర్ యాక్షన్ కూడా దర్శన్ అండ్ గ్యాంగ్ ని పట్టించేసింది. ఎక్కడ దాడి చేయాలి, ఎలా సీన్ క్రియేట్ చేయాలి, ఏ రేంజ్ లో హడావిడి చేయాలి అనే విషయాలపై నిందితులు మాట్లాడుకున్న ఆడియో మెసేజ్లు పోలీసులకు చిక్కడంతో కథలో అసలు ట్విస్ట్ రివీల్ అయిపోయింది. ఇంతకు అభినయ్ దర్శన్ ఈ డ్రామాని ఎందుకు క్రియేట్ చేశాడు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, ఈ డ్రామా సానుభూతి కోసమా లేకపోతే మతాల మధ్య చిచ్చు పట్టే ప్లాన్ ఉందా, ఈ అటాక్ డ్రామాలో తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, ఈ అటాక్ డమ్మీ అటాక్ వెనుక ప్లాన్ ఏంటి, దేనికోసం ఈ అటాక్ చేసినట్టుగా డ్రామాను క్రియేట్ చేశారు? పోలీసుల విచారణలో ఏమైనా తేలిందా? ఖచ్చితంగా ప్రాథమికంగా పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. ఈ డ్రామా పూర్తిగా ఈ దాడి వెనుక డ్రామా జరిగింది, సీన్ క్రియేట్ చేసి డ్రామా సృష్టించారు. దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా పాస్టర్ అభినయ్ దర్శన్గానే పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 8 మందిని నిందితుల అదుపులోకి తీసుకున్నారు. వారిని మెడికల్ పరీక్షల కోసం తరలించారు. మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్ తరలిస్తారు కోర్టు ఆదేశాలతో. ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్గానే గుర్తించారు పోలీసులు. ఎందుకంటే ఆడియో, వీడియో రికార్డులతో పాటు కీలక డిజిటల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. దీంతో పాటు తీవ్రంగా గాయపడ్డానని ఒక సీన్ క్రియేట్ చేసిన అభినయ్ దర్శన్ ఈ వైద్యుల నివేదిక కూడా కీలకంగా మారింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే ఆ దాడి జరిగింది, హత్యాయత్నం జరిగేంత లోతైన గాయాలు లేనట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రధానంగా ఈ దాడి ఎందుకు జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీసేసరికి ఒకవైపు పాపులారిటీ కోసం ఈ దాడికి సీన్ క్రియేట్ చేసినట్టుగా ఒకవైపు ఆ నిందితుడు చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఈ దాడి వెనుక ఇంకా ఏదైనా కుట్ర ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఈ దాడి కోసం ఒక డ్రామా చేయడం, దీంతోపాటు ముందస్తుగానే ప్లాన్ చేసుకోవడం. గత జనవరి నెల నుంచి కూడా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పాదయాత్ర పేరుతో ఏజెన్సీలోనే ఉండడం. గత 2 వారాలుగా ఎక్కడైతే దాడి జరిగిందో ఆ మొండిగడ్డ ప్రాంతంలో ఆయన బస చేయడం, అక్కడ సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ దాడికి పక్కాగా ప్లాన్ చేయడం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిన వసంత్ కుమార్ అతని సహచరులకు కొంత డబ్బులు కూడా చెల్లించి ఆ తర్వాత అతని ద్వారా ఈ డ్రామా చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే దాడి చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియా ద్వారా ఇది వైరల్ చేయడం కేవలం పాపులారిటీ కోసమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తిస్తున్నప్పటికీ దీని వెనుక ఇంకా కుట్రకోణం ఉందని పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 9 మందిని, అంటే 8 మంది మేజర్లు, అలాగే ఒక బలూన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే ఈ దాడికి సంబంధించిన కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించారు. అంటే ఈ దాడి జరిగిన తీరు, ఆ తర్వాత అక్కడ షూట్ చేసిన వీడియోపై పోలీసులు ప్రాథమికంగానే ఆది నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎంత ఆ స్థాయిలో అంటే సినీ స్టైల్లో రక్తి కట్టించినప్పటికీ ఆ సీన్ను కొన్ని లోపాలు, అంటే వీడియో షూట్ చేయడంలో కొంత లోపం కారణంగా ఆ వీడియోలు అది ఫేక్ అని తెలియదు. అంటే ఆ డ్రామాని క్రియేట్ చేసి ఇది దాడి జరిగినట్టు క్రియేట్ చేసినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతోపాటు సోషల్ మీడియా ఒకవైపు వెరిఫై చేసేసరికి నిందితుల్లో వసంత్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విచారించారు. ఆ తర్వాత వసంత్ కుమార్ భార్య సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళేసరికి ఒకసారిగా ఆడియో, వీడియో రికార్డులు కూడా బయటపడ్డాయి. మొత్తం మీద ఈ ఘటన కడప జిల్లాకు చెందిన ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ విశాఖ ఏజెన్సీ వరకు రావడం, ఇక్కడ సామాజిక కార్యక్రమాల పేరుతో ఇక్కడ పర్యటించడం, దాంతోపాటు తనకు బెదిరింపులు వస్తున్నాయి, సుపారీ ఇచ్చి తనను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని ముందస్తుగానే ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలా డ్రామా చేయడం వెనుక అసలు కారణం ఏంటనేది ఇంకా తెలాల్సింది. ప్రాథమికంగా ఇది పాపులారిటీ కోసం, అంటే గతంలో కూడా ఈ అభినయ్ దర్శన్ కొన్ని సినిమా పాత్రల్లో కూడా నటించాడు, కొంత కథానాయకుడుగా, తర్వాత విభిన్న పాత్రలు కూడా నటించిన అనుభవం కూడా ఉంది. దీంతోపాటు
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నామినేషన్ కూడా ఆయన వేశారు ఒక పార్టీ తరఫున. అక్కడ రిజెక్ట్ కావడంతో ఆ తర్వాత మరి ఇక్కడ ప్రత్యేకంగా భరోసా పార్టీ పేరుతో కాకినాడలో గత నెలలో ఒక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు సోషల్ మీడియా ప్రచారం కూడా చేసుకున్నాడు. దీంతోపాటు కొంతవరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే మరోవైపు తన పాపులారిటీ కోసం ఈ విధంగా డ్రామా అంటూ కూడా పోలీసులు గుర్తించి ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసి మరో బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటనపై ఇంకా లోతైన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియో వైరల్ దాడి ఘటన డ్రామాగా తేలడం, ఆ తర్వాత క్షణాల్లోనే వీడియో వైరల్ కావడంతో ఇది